నగర అభివృద్ధిలో భాగంగా 39వ డివిజన్ పరిధిలోని తుమ్మలావా సందు, యాళ్లవారి వీధి, కృష్ణానగర్ ప్రాంతాల్లో 15.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డివిజన్ ఇన్ఛార్జ్ యాళ్ల ప్రదీప్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 39వ డివిజన్లో ఇప్పటికే 2.30 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. మరో 1.40 కోట్ల అభివృద్ధి పనులు టెండర్ దశలో ఉన్నాయని వెల్లడించారు. ప్రజల ప్రాథమిక అవసరాల ఆధారంగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. తుమ్మలావ సందు, యాళ్లవారి వీధిలో ఏళ్ల తరబడి డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని మురుగునీరు రోడ్లపైకి వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొన్నదన్నారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు సీసీ డ్రైనేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. రాబోయే రోజుల్లో నగరాన్ని మరింత పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఆధునిక డ్రైనేజీ సౌకర్యాలతో అభివృద్ధి చేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజల సహకారంతో నగరంలోని మౌలిక సదుపాయాలన్నింటినీ మెరుగుపరుస్తూ సమగ్ర అభివృద్ధి సాధిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. 9వ వార్డు ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2,30,00,000 ఇప్పటి వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, పూర్తి చేసుకోవడం కూడా జరిగింది 39వ వార్డు. ఈ 2,30,00,000 కాకుండా మరొక 30 లక్షల పనుల్ని ఈరోజు అధికారికంగా ప్రారంభించుకోవడం జరిగింది. ఇది కాకుండా మరొక 1,40,00,000 టెండర్ స్టేజ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకి చాలా అవసరమైన పనులు, చాలా అంటే చాలా. ఈరోజు ఏదైతే తుమ్మలవాలో యాలవారి స్ట్రీట్లో 7 లక్షలతోటి డ్రైన్కి ఏదైతే శంకుస్థాపన చేస్తున్నామో శిథిలావస్థ పరిస్థితిలో ఉంది. డ్రైనేజ్ వాటర్ అంతా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అది 7 లక్షలు శాంక్షన్ చేస్తున్నాం. మరొకటిది డ్రైను కల్వర్ట్ ఏదైతే ఈరోజున కృష్ణనగర్ ఈ వెనకాల ప్రాంతం మీకు కనబడతా ఉంది. డ్రైనేజ్ చూడొచ్చు, చాలా అద్భుతమైన పరిస్థితి. అంటే ఈరోజు వచ్చిందేమో కాదు, గత 6-7 సంవత్సరాలుగా ఇలాగే ఉంది. మేము పక్కనే ఉన్న 36వ వార్డు విజిట్కి వెళ్ళి ఆదెమ్మ దెబ్బ నుంచి వస్తూ ఉంటే అక్కడ మామగారు ఆపి, బాబు గతంలో పనులు చేశారు, చేయడం వల్ల ఇక్కడ డ్రైనేజ్ మొత్తం ఆగిపోయింది, ఈ ఎల్ షేప్ మొత్తం ఇబ్బంది పడుతున్నాం అని ఆవిడ చూపించిన తర్వాత ఇక్కడే ఆంజనేయ స్వామి వారి దేవాలయం వెనకాలే అద్భుతమైన పరిస్థితి. అంటే చూస్తే మనకు కూడా ఇప్పుడే పంతులు గారిని అడిగాను అంటున్నారు ఆయన. అంటే పట్టించుకునే నాదుడు లేడు. ఈరోజు మామగారితో మాట్లాడి నెలన్నర అయి ఉంటుంది. నెలన్నరలో ఒకవైపు డ్రైన్ ఏదైతే ఉందో